నేను మీ ప్రసన్న. మనం డిఫరెంట్ స్టోరీస్ చూస్తూ ఉంటాం, రకరకాల కథలతో మన ముందు చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ సమాజాన్ని ప్రశ్నించే విధంగా ఎలాంటి సినిమా వచ్చినా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాము. అదే సినిమా ఇప్పుడు జూన్ 21న నిందా మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఆ మూవీకి సంబంధించిన టీం అంతా కూడా హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్ అందరూ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతాం. హలో ఎవ్రీబడి, నమస్తే. హలో అండి, నమస్తే. ఓకే, నిందా టైటిల్ అయితే ఒకరిని అంటున్నట్టుగా ఉంది, బట్ నిందా అనే పేరు ఎందుకు పెట్టారు? డైరెక్టర్ సార్ అంటే ఈ స్క్రీన్ ప్లేకి యాప్ టైటిల్ అండి. అంటే ఉన్న అందరి క్యారెక్టర్స్ మీద ఏదో ఒక నింద ఉంటుంది. సో అది ఏంటి, ఎలా అన్ఫోల్డ్ అవుతుంది, ఎలా రివీల్ అవుతుంది అన్నదే స్టోరీ అనమాట. ఓకే, బట్ సార్ మీరు ఇది ఒక ఇన్వెస్టిగేషన్, ఒక అమ్మాయికి సంబంధించిన కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అని ట్రైలర్లో చూసాం. సో ఇది రియల్ స్టోరీ అంటున్నారు. సో ఎక్కడ తీసుకున్న రియల్ స్టోరీ, ఎలాంటి సంఘటనలు తీసుకున్నారు ఇందులో? అంటే ఎగ్జాక్ట్ స్క్రీన్ ప్లే రియల్ స్టోరీ కాదు, ఒక ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ అనమాట. ఓకే, అంటే పూర్తిగా రియల్ స్టోరీ అయితే కాదు. ఓకే, గ్రేట్. వరుణ్ సందేశ్ గారు, మీరు చెప్పండి. సో పాస్ట్ సినిమాల గురించి మనం మాట్లాడొద్దు, ఎందుకంటే హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. బట్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. అంటే లైక్ కొత్తగా అనిపిస్తున్నారు. మీ లుక్స్ కావచ్చు, మీ యాక్షన్ కావచ్చు ట్రైలర్లో చూస్తుంటే. సో ఈ సినిమా కోసం ఎలాంటి వర్క్ చేశారు, అసలు ఈ స్క్రిప్ట్ ఎందుకు తీసుకున్నారు? సో ఈ సినిమా నాకు రాజేష్ గారు నేరేషన్ ఇచ్చినప్పుడు నాకు సూపర్ నచ్చింది. చాలా ఎంగేజింగ్గా ఉంది ఫస్ట్. అండ్ ఒక నేరేషన్ వింటుంటే ఒక క్యూరియాసిటీ, అంటే రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉంటుంది సినిమాలో. అది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఐమ్ షూర్ పీపుల్ విల్ అది కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ క్యారెక్టర్కి నేను యూజువల్గా నా ప్రీవియస్ ఫిల్మ్స్, నా ప్రీవియస్ సినిమాలు ఇవి చూస్తే మీకు ఇంత సీరియస్గా ఎక్కడ ఉండదు. ఫస్ట్ అంటే యాజ్ ఏ లవర్ బాయ్ గా ఉన్నారు, ఇక్కడ ఒక్కసారిగా చూస్తుంటే చాలా సీరియస్ లుక్స్ తో ఉన్నారు. సో ఒక్కసారిగా మీరు ఇలా చేంజ్ అయ్యారు అంటే ఇది ఒక సమ్ రీజన్ ఉంటుంది సినిమా కథలో కూడా. డెఫినెట్గా. అంటే క్యారెక్టరే అలాంటిది, ఒక హ్యూమన్ రైట్స్ ఆఫీసర్. సో వెరీ ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ వివేక్. హీస్ వెరీ నాలెడ్జబుల్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ స్మార్ట్ గై బేసిక్గా ఈ క్యారెక్టర్ అనేది. అండ్ హీ హ్యాస్ వన్ గోల్ అండ్ హీ వాంట్స్ టు అచీవ్ దట్ గోల్ అనే దాని మీదే ఉంటుందన్నమాట. ఓకే, గ్రేట్. అంటే ఈ మూవీ స్టోరీ మనం సార్ చెప్పినట్టుగా ట్రైలర్లో చూస్తే ఒక అమ్మాయి కేసుకి ఇన్వెస్టిగేషన్. సో ఎంతో మనం ఫీల్ అవుతే కానీ ఆ సంఘటన జరిగినప్పుడు ఎంతో ఆలోచిస్తే కానీ ఇలాంటి కథలు మిమ్మల్ని అలాగ బాధ పెట్టిన ఇలాంటి సంఘటన లేడీస్కి సంబంధించి ఏదన్నా ఉందా? అంటే లైక్ కథ విన్నప్పుడు నాకు ఈ అమ్మాయి స్టోరీ చాలా స్ట్రగుల్గా అనిపించింది, చాలా బాధగా అనిపించింది అన్నది ఏదన్నా ఉందా మీలా? డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మధు అనే అమ్మాయి చేసింది. సో షీఈస్ ద విక్టమ్ అని చూపిస్తున్నాం అక్కడ. అండ్ ఆయన కల్ప్రిట్. సో బేసిక్గా ఏంటంటే ఈ సినిమా ఇట్స్ మా రాజేష్ గారు చెప్పినట్టు దెర్స్ మల్టిపుల్ లేయర్స్ ఇన్ ద మూవీ. అంటే చాలా లేయర్స్ ఉంటాయి ఈ సినిమాలో. అండ్ అందులో ఖచ్చితంగా ఒక చిన్న ఆమెకు సంబంధించిన ఒక స్టోరీ ఒకటి ఉంటుంది మూవీలో. అండ్ అది చాలా చాలా బాగుంటుంది. అది డెఫినెట్గా దట్ విల్ బి ఎ వెరీ, అంటే సెంటిమెంట్గా ఉంటే ఈజీగా కథ అనేది టచ్ అవుతుంది. మనం చూసుకుంటే ప్రీవియస్ మూవీస్ కొన్ని ఇలాంటివి సబ్జెక్ట్లో ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ ఉంటే ఈజీగా రీచ్ అవుతారు, ఫీల్ అవుతారు ఆడియన్స్ కూడా. సో అలాంటి ఘటనలు ఉంటాయా ఇందులో? ఇందులో నేను ఇంత చెప్పాను కదా, ఇట్స్ కంప్లీట్లీ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ టైప్ మూవీ అండ్ ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్క్రీన్ ప్లే. అండ్ మీరు అన్న ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు భయంకరంగా ఏడ్ చేసి ఫీల్ అయిపోయి అలాంటివి ఉండవు, కానీ ఒక చిన్న హార్ట్కి అయితే కొంచెం చిన్న టచ్ అయ్యే మూమెంట్స్ అయితే ఫిల్మ్లో ఉంటాయి. ఓకే, నైస్. రైట్. నెక్స్ట్ శ్రియా గారు, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. అబౌట్ ద మూవీ నిందా మూవీ గురించి, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. सो आई एम प्लेइंग अ कैरेक्टर ऑफ एयर होस्टेस और वो इनका एक सपोर्टिंग सिस्टम है, पिलर है. एंड शी इज़ वेरी ब्रेव. एंड सबसे इम्पॉर्टेंट है कि वो इन्हें बहुत ट्रस्ट करती है, तभी वो इनके साथ है. वो इनको बहुत मोटिवेट करती है, ट्रस्ट करती है कि हो जाएगा, फुल फेथ है इन पे, पूरा ट्रस्ट. तो वो कैरेक्टर है. తెలుగు రాదా అసలు? తోడ వాళ్ళ షూట్లో ఎలా ఉంది సార్? అంటే సీన్స్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యాక్షన్స్ కానీ ఎలాగ అనిపించింది తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు?
అంటే తనకి ఇంగ్లీష్ వర్షన్ స్క్రిప్ట్ పంపించాను అనమాట, మొత్తం స్క్రిప్ట్ తన డైలాగ్స్ అన్నీ కూడా ట్రాన్స్లేట్ చేయించి ఐ థింక్ మా అరుంధలై రికార్డ్ చేసి అన్నీ కూడా తనకి పంపించాము. సో తన అన్నీ చదువుకొని ప్రాక్టీస్ చేసుకొని మీనింగ్ తెలుసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చింది సెట్కి. సో అండ్ వైఫ్ కూడా సపోర్ట్ చేసింది, లైక్ తనకి మాడ్యులేషన్ అవి ఇవి కూడా. సో డైలాగ్స్లో వాటిలో హెల్ప్ చేశారు. టఫ్ అనిపించిందా తెలుగు అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ అలాగా? नहीं, एक बार दीपा मैम ने बहुत हेल्प किया तो आ गया मुझे. ఓకే, ఈజీగా క్యాచ్ చేసేసారు. బట్ సార్ బేసిక్గా మనం ఇండస్ట్రీకి వస్తున్నామంటే కొంచెం ఈజీ సబ్జెక్ట్స్తో వెళ్తారు, లైక్ లవ్ స్టోరీస్ కావచ్చు, ఇలాంటి ఈజీ గోయింగ్ సబ్జెక్ట్స్తో. బట్ ఇంత కంటెంట్ ఉన్న మూవీ, మొత్తం స్టోరీతోనే రన్ అయ్యే మూవీ అనేది చాలా టఫ్ యాజ్ ఏ డైరెక్టర్గా. సో ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఈజీ రూట్ తీసుకోవాలని అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ మన తెలుగు సినిమా ఈజ్ కంపీటింగ్ విత్ హోల్ ఇండియన్ సినిమా అండ్ వరల్డ్ సినిమా. కాబట్టి ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ ఆ వీక్లో రిలీజ్ అయిన మూవీస్లో మనది యూనిక్గా లేకపోతే థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి లేదు. సో దానివల్ల ఇంతకుముందు అవి వర్కౌట్ అయ్యేమో మీడియోకర్ ఫిలిం తీసినా సరే. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా కానీ, స్టోరీగా కానీ, యాక్టింగ్గా కానీ చాలా మైన్యూట్గా చూస్తున్నారు ఆడియన్స్. టీజర్ అండ్ ట్రైలర్ చూసే చెప్పేస్తున్నారు రివ్యూస్ సినిమా ఎలా ఉంది. యా, సో ఎవ్రీ డిపార్ట్మెంట్లో కేర్ తీసుకోకపోతే దేర్ ఇస్ నో ఛాన్స్ అనమాట. దెన్ వై వరుణ్ సందేశ్ గారు హీరోగా అంటే ఏం చెప్తారు? అంటే ఇట్స్ ఏ నో బ్రెయినర్ నన్ను అడిగితే, ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా ఇలాంటి జానర్ ఏది చేయలేదు. సో చేయని వాడిని తీసుకొచ్చి చేస్తే ఆడియన్స్కి ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది కదా. సో వాళ్ళ యాక్టర్స్ కూడా ఏంటంటే ఆల్వేస్ దే ఆర్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఫర్ సంథింగ్ న్యూ. రొటీన్ దీంట్లో ఒక రట్లో ఉండిపోతే చూసే ఆడియన్స్కి కానీ, లేకపోతే వాళ్ళకే వాళ్ళ మీద అరే ఇదే చేస్తామనే ఫీల్ ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక ఫ్రెష్ న్యూ దాంట్లో పెట్టామో వాళ్ళని ఆ ఎన్వైరన్మెంట్లో, వాళ్ళు కూడా ఎక్సైటింగ్గా ఉంటుంది. పని చేసేటప్పుడు కూడా చాలా ఎనర్జీగా వర్క్ చేస్తారనమాట. అదైతే జరిగింది ఈ మూవీలో. ఐ హావ్ విట్నెస్డ్ ఇట్. సో అంటే వరుణ్ సందేశ్ గారిని ఈ క్యారెక్టర్లో తీసుకున్నప్పుడు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించింది? ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో చేసిన మూవీస్ అంతా కూడా లైక్ సాఫ్ట్ గా, మన పక్కింటి అబ్బాయి ఇలా ఉంటాడు, అంత పొలైట్గా ఉంటాడు అన్న క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్యారెక్టర్కి తీసుకోవాలి అంటే ఓకే నేను ఈ సినిమాకి అతను చేయగలడు అని అనిపించిందా మీకు? అదే అండి, ఇప్పుడు అంటే ఆల్రెడీ ఒక సెట్ టెంప్లెట్ ఉంటే ఈజీ చేయడము, అది చేయలేదు కాబట్టి నాకు కూడా ఛాలెంజింగ్గా అనిపించింది. ఆయన కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంది, సంథింగ్ డిఫరెంట్గా కొత్తగా చేయాలి, బాడీ లాంగ్వేజ్ నుంచి కానీ, లేకపోతే మొత్తం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి కానీ సంథింగ్ డిఫరెంట్ యూనిక్ ట్రై చేద్దామని. సో వన్స్ ఒకసారి ఫస్ట్ డే సెట్లోకి వచ్చిన తర్వాత ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి మొత్తం, నాకే కాదు సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. అంటే ద వే ఈ ఇన్వాల్వ్ విత్ అదర్ యాక్టర్స్ కానీ సరే డిస్కస్ చేసుకొని మనము సీన్, నేను కూడా ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ నేను రాసిన డైలాగే చెప్పాలి అనే ఇదేం లేదనమాట. సో ఆర్గానిక్గా వాళ్ళు డిసైడ్ చేసి ఆయన చెప్పేవారు అప్పుడప్పుడు, లైక్ ఈ డైలాగ్ ఫ్లో కొంచెం ఇలా ఉంది, కొంచెం ఇది మారుద్దామంటే హ్యాపీగా చేంజ్ చేసుకుని అట్లా హ్యాపీగా వర్క్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ కదా సార్ మీరు బేసిక్గా ముందు నుంచి కూడా? ముందు నుంచి కాదు, ఈ సినిమాతో మాకు పరిచయం. ఓకే అంటే ఇంతమంది నుంచి అంటే వేరే ఒక సినిమా వేరేది అనుకున్నాం, ముందు వర్క్ చేయాలి అనుకున్నారు. బట్ ఒక ఫ్యూ ఇయర్స్ అలా అనుకున్నాం, కలవలేదు, ఫోన్స్ లోనే ఉండేది. ఇంకా ఈ సినిమా తర్వాత ఈజ్ నాట్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్యామిలీ నా అని చెప్తాను. గ్రేట్. అంటే ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకొని ఇలాంటి కంటెంట్ తీసుకుందాం అనుకున్నారు, లేకపోతే ఓన్లీ డైరెక్టర్ గారు నాకు ఇంత మునుపు వేరే కథ ఒకటి చెప్పారు, అదేంటంటే అది కొంచెం పెద్ద స్కేల్, అది బడ్జెట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో దట్ టైం అవి మెటీరియలైజ్ కాలేదు మొత్తానికి. అంటే ఇంత బడ్జెట్ ఇప్పుడు నా మీద పెట్టడము, ఇంత పెడితే ఎట్లా అది రికవర్ అవుతుందా లేదా అని కొన్ని ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల అది అవ్వలేదు. తర్వాత మేము కొన్ని రోజులు మళ్ళీ మాట్లాడుకోలేదు. మళ్ళీ నాకు ఈయన ఇంకో స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్తో వచ్చి ఇంకా డైరెక్ట్ కలిసి ఒకసారి విన్నామంటే ఫస్ట్ టైం అప్పుడే కలిసాను ఆయన్ని. కలిసి ఇంకా స్టోరీ విన్నాను. ఇంకా స్టోరీ విన్న తర్వాత ఇంకా లైక్ ఇది మనం చేయాల్సింది, ఇది చేయాలి మనం అనుకున్నాను నేను. ఓకే, గ్రేట్. అండ్ యానీ దానికి చాలా ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ యానీనే పలకరిస్తున్నారు. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సో నేను సుధా అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, శేఖర్ గారి డాటర్ కింద. అండ్ ఐ థింక్
రాజన్న తర్వాత నాకు అంటే నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా అదే చేస్తూ ఉంటాను ఫర్దర్గా కూడా. సో ఐ థింక్ నింద నాకు అలాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం నా లైఫ్లో, నా క్యారెక్టర్ అనే కాదు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న యాక్టర్స్ అందరి లైఫ్లో కూడా ఐ థింక్ నింద అనేది వాళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. సో ఐఎమ్ ప్రిటీ ఎక్సైటెడ్, ఆల్ ఆఫ్ us ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. నా క్యారెక్టర్కి కూడా ఐ హోప్ మేమందరం జస్టిస్ చేసామని అనుకుంటున్నాం. అంటే మీ క్యారెక్టర్కి ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి ఈ మూవీలో? అంటే ఇది నా క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇందులో అనుకోవడం, ఇప్పుడు విక్టిమ్ ఇలా ఉన్నారు కదా, మీకు అలా క్యారెక్టర్ ఏంటి? అంటే ఇందాక మీరు ఆ ఎలిమెంట్ అడిగారు కదా, లైక్ ఎమోషనల్ ఎలిమెంట్. సో శేఖర్ గారి డాటర్గా ప్లే చేస్తున్నాం కాబట్టి మీకు ఆ డాటర్ అండ్ ఫాదర్ బాండింగ్ అనేది కూడా బాగా తెలుస్తుంది. సో గ్రేట్, నైస్ నైస్. అండ్ సార్ వరుణ్ గారు మీరు చెప్పండి, మీకు అందరూ ఎప్పుడు ప్రీవియస్ మూవీస్ అవి ఇవి అని మాట్లాడుతుంటారు, అది తీసేస్తే ఈ నింద మూవీతో మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకు వస్తున్నారంటే మీ ఫ్యాన్స్కి కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి ఈ సినిమాతో దిస్ ఈజ్ మై టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? మంచి సినిమా అయితే చేశానని చెప్తాను. ఇది టర్నింగ్ పాయింటో లేకపోతే ఇంకో పాయింటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను ప్రౌడ్గా నిందా సినిమా చేశానని చాలా గర్వంగా చెప్పుకోగలను, అది మాత్రం గ్యారంటీ. అండ్ రేపు అదే June 21 నాడు థియేటర్లో అందరూ చూస్తారు కదా, ఇంకా అప్పుడు అర్థమైపోతుంది. అండ్ ఇంకా ఈ సినిమా తర్వాత కూడా నెక్స్ట్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఓకే. అండ్ వితికా గారు విన్నారా ఈ స్టోరీ? వితికా గారు విన్నారా? వితికా సినిమా కూడా చూసింది. ఓ ఏమన్నా ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వితికాకి చాలా బాగా నచ్చింది, అందుకే కదా మన ప్రీలీజ్ వచ్చింది సినిమా చూసింది కాబట్టి. ఫస్ట్ కాంప్లిమెంట్ అయితే లుక్ చాలా బాగుంది అన్నారు. వితిక కానీ ఐ థింక్ మీ మదర్ కూడా అదే అన్నారు ఫస్ట్, చూడడానికి నీట్ గా ఉన్నవరా అసలు చాలా క్లాసీగా. అంటే నేను మైకేల్ సినిమా చేసిన తర్వాత ఆ హెయిర్ లాంగ్ హెయిర్ పెంచేసి గెడ్డ విత్తుండింది. సో మా ఇంట్లో వాళ్ళకి, మా ఇంట్లో లేడీస్ కి ఏంటంటే ఇలా చూసేసరికి కొంచెం అంటే సైలెంట్ గా ఉన్నారా అని అంటారు వాళ్ళతో. అండ్ దే రియలీ ఎంజాయ్ ద మూవీ. మా బామ్మగారు కూడా సినిమా చూసి ఆవిడ ఫస్ట్ అమౌంట్ రాజేష్ గారికి ఇచ్చారు, ఆవిడ ఇచ్చి ఇంకా ఆవిడ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ ఆవిడ కూడా సినిమా చూసి చాలా బాగా మెచ్చుకున్నారు, ఆవిడకి చాలా బాగా నచ్చింది. అండ్ అదేనండి ఈ సినిమా ఏంటంటే బామ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు చిన్న చిన్న కిడ్స్ కూడా ఈ సినిమా చూడొచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ నీట్ అండ్ క్లీన్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ కీప్ యూ గెస్సింగ్. గెస్ చేస్తూ ఉంటారు మీరు, నెక్స్ట్ ఏంటి అని ఉండొచ్చా అని మీకు డౌట్లుగా వెళ్తూ ఉంటాయి. సో ఇట్స్ చేసాము మరి, ఇంకా June 21 కోసం వెయిటింగ్ మేమంతా. అంటే చూస్తే తెలుస్తుంది సార్, ఒక ఇన్వెస్టిగేషన్ లెవెల్లో వెళ్తుంది స్టోరీ అంతా కూడా అనిపిస్తుంది. సో ఇలా ఇన్వెస్టిగేషన్ రోజు చేయాలి అంటే కొంతమంది పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్ చాలా బాగా చేసి ఉంటారు, మనం చాలా మూవీస్ చూసాం. అలా చూసి ఓకే నేను వీళ్ళలాగా చేస్తే ఎలా ఉంటుందని ఏమైనా ట్రయల్ పాస్ చేశారా, లేకపోతే ఓన్గా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా? ఆయన చెప్పింది నేను ఆ క్యారెక్టర్లో ఓకే, నేను స్టోరీ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటాడో అని నా మైండ్లో ఒకటి ఉండింది. సో అది అనుకున్నా. అండ్ ఆయన ఇందాక చెప్పినట్టు షూటింగ్ ఫస్ట్ డే అప్పుడు వెళ్ళినప్పుడు ఒక ఏ టెంపోలో వెళ్దాం, ఏ టెంపో మెయింటైన్ చేద్దామని ఒక ఫ్యూ చూసిన తర్వాత ఆయన ఒకటి చెప్తే ఇది బాగుంది, ఇది ఫిక్స్ అయిపోదాం అంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ టెంపోనే మెయింటైన్ చేసాము వివేక్ క్యారెక్టర్కి. మీరు ఫిక్స్ అయిపోయి ఇంకా షూటింగ్ అంతా కూడా. అండ్ గుడ్ లక్. June 21 రాబోతున్న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోతుంది, మంచి సక్సెస్ ఇవ్వాలని విష్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.